నేను చిన్నప్పుడు మా ఊర్లో ఒకడు ఎక్కడి నుంచి వచ్చినాడో కానీ కాషాయ బట్టలు వేసుకొని ఇంత రుద్రాక్షలు వేసి వాడు ఎడో ఐపీ పెట్టో లేకపోతే ఏదో గొడవ పడో మర్డర్ చేసో వచ్చినాడు మా ఊరికి. ఎక్కడి నుంచో వచ్చినాడో తెలియదు. బాగా గడ్డం పెంచేసి కాషాయ వస్త్రాలు వేసి ఊర్లో కొంతమంది అమాయకులను ఎరేసాడు. స్వామీజీగా చలామణి అయినాడు. మా ఊర్లో ఒక గుట్ట ఉంటే ఆ కొండలోకి పోయి నలుగురు శిష్యులను చేర్చుకొని అబ్బా స్వామీజీ తపస్సు చేస్తున్నాడు అని చెప్తే ఊరంతా పోయి స్వామికి కాళ్ళు ముక్కడము, టెంకాయ కొట్టడము. ఆ స్వామి ఏదో నిమ్మకాయ అదే ఇస్తే దానికి ఏం చేసినంటే ఆ స్వామిగాడు అప్పట్లోనే ఈ చక్కెర పాకం ఉంటుంది కదా, ఆ పాకంలో ముంచి ఇచ్చేదనమాట నిమ్మకాయ. బా తీయగా ఉందని నిమ్మకాయతో సహా నమ్మలాలంటే నేను పైన నమిలితే స్వీట్ ఉన్నంత వరకు ఓకే, ఇంకా లోపలంతా పుల్లగా. ఏమనంటే ఇత్తనాలు కూడా ముయ్యకూడదంట. నేను కూడా తిన్నాను చిన్నప్పుడు. ఏమంటే మా అమ్మ స్వామీజీలే అని. ఆ స్వామీజీ గారు ఏం చేశానంటే గుట్టలో ఉన్నప్పుడు 2-3 ఆడవాళ్ళని సరిచేసినాడు. తర్వాత ఇంకా వాళ్ళే భోజనాలు, స్వామికి కాళ్ళు నొక్కుడు చేసినాడు. లాస్ట్కు ఇంకొక మహిళ మీద కన్నుబడింది. కన్నుబడతానే రివర్స్ అయింది, స్వామి కానీ తరిమి కొట్టినారు. ఈ స్టోరీ కట్ చేస్తే ఇలాంటి స్వామీజీలు ఇక్కడ ఈరోజు పేపర్లో చూస్తే బాలికపై పాస్టర్ అత్యాచారం అంట. ఈ పాస్టర్ గానికి ఏం పోయే దిక్కుమాలిన కాలం రా నీకు. అది బాలికపై అంట పాస్టరు. ఎవరికైనా చెబితే దేవుడు శిక్షిస్తాడంట. చూడండి, ఎవరికి చెప్పొద్దమ్మా, దేవుడు ప్రభువు శిక్షిస్తాడంట. ఏమిరా బాలరాజు ఇది. చూడు, బెదిరించి మరీ అఘాయిత్యం. పిల్లలు మహిళల పట్ల దయతో ఉండాలంటూనే 4 నెలలుగా దారుణం. గతంలోనూ మహిళలపై ఆకృత్యాలు. ఏలూరు జిల్లాలో ఘోరం. ఈ పాస్టర్ గారిని ఏంతో కొట్టాలి, పాత చెప్పుతో కొట్టాలండి పాస్టర్ గారిని. చూడండి, ఎవరికైనా చెప్తే దేవుడు శిక్షిస్తాడంట, బెదిరించి అఘాయిత్యం అంటే. ఎన్ని రోజుల నుంచి చేసినాడు వీడు. ఏలూరు జిల్లాలో ఓ పాస్టరు మానవత్వాన్ని మరిచి బాలిక జీవితాన్ని చెరబట్టాడు. ప్రార్థనల కోసం తన చర్చికి వచ్చిన బాలికపై కన్నేసి పలుమార్లు అత్యాచారం చేసినాడు. దేవుడా రక్షించు, పేదరికం నుంచి రక్షించు దేవుడా, ఓ ప్రభువా అని ఎవరైతే కోరుకుంటారో ఈ ప్రభువు వాళ్ళని చెరబెట్టి నువ్వు మళ్ళీ ఎవరికైనా చెప్తే ప్రభువు నీకు శిక్ష వేయుగాక. ఏమండి ఇది, ఎక్కడున్నామండి మనము. అయ్యయ్యో, తన కామవాంఛ తీర్చుకున్నాడంట 4 నెలలుగా. విషయం బయటికి చెబితే దేవుడు శిక్షిస్తాడంట. ఈ బాధితుల కుటుంబ సభ్యుల సమాచారం మేరకు ఏలూరు జిల్లా కామవరపు కోట మండలం కాలచెరువు గ్రామంలో చౌటపల్లి రాంబాబు 42 ఏళ్ళు అనే వ్యక్తి చర్చి ఏర్పాటు చేశాడు. చాలా కాలంగా దేవుడి బోధనలు చెప్తూ విశ్వాసులను ఆకట్టుకునేవాడు. మహిళలు పిల్లల పట్ల ఎంతో దయతో ఉండాలని తరచూ బోధించేవాడు. ఇలా నీతులు చెబుతూనే గ్రామానికి చెందిన 14 ఏళ్ల బాలికపై కన్నేశాడు. మాయ మాటలతో లొంగ తీసుకొని గడిచిన 4 నెలలుగా ఆమెపై పలుమార్లు అత్యాచారం చేశాడు. ఈ విషయం బయటికి ఎవరికీ చెప్పొద్దని బెదిరించాడు. కొద్ది రోజులుగా నెలసరి సరిగా రాకపోవడంతో పాస్టర్ ఆమెతో గర్భ నిరోధక మాత్రలు వాడించారు. ఇంకా డేట్ రాలే, ప్రెగ్నెంట్ నిలిచింది. ఏం చేసినాడు, ఎవడో టాబ్లెట్లు తెచ్చి ఆ నెలసరి రావడానికి, ఆ గర్భం విచ్ఛిన్నం కావడానికి, గర్భంలో ఉన్న పిండం విచ్ఛిన్నం కావడానికి మాత్రలు వేశాడు. ఆ తర్వాత ఏం జరిగిందంటే ఈ నేపథ్యంలో తీవ్ర రక్తస్రావం కావడంతో విషయం బయటికి పొక్కి తల్లిదండ్రులను ఆమెను ఏలూరు ఆసుపత్రికి తరలించారు. ఆ టాబ్లెట్లు వేస్తే ఏమవుతుందంటే ఇక ఓవర్ బ్లీడింగ్ అయిపోతుంది. బ్లీడింగ్ అయిపోయి లాస్ట్కు రక్తం అంతా పోయి కోమాలోకి పోయి చనిపోతారు. ఇలాంటి సంఘటన అనంతపురంలో ఒక హాస్పిటల్లో జరిగింది. ఆ అమ్మాయి చనిపోయింది. చనిపోయిన తర్వాత పోలీసులు వచ్చి పంచాయతీ చేస్తే ఆ రోజు ఇదే ఏపీ 39 టీవీ వైసీపీ గవర్నమెంట్లో ఒక సిఐతో గొడవ పడి ఏమీ డబ్బులు ఇకపోతే ఎంతో 4 లక్షలు ఎంతో ఇప్పించి క్లోజ్ చేసినాం. అది కూడా మనం గొడవ పడింటే. ఆ రోజు కూడా సిఐలతో గొడవ. మాది తప్పు కాదు, మాది తప్పు కాదు. అది ఎంత పెద్ద ఘోరం అంటే ఆ పాప 18 ఏళ్ళ అమ్మాయి. తలుచుకుంటేనే ఇప్పటికీ నాకు బాధ అనిపిస్తుంది ఆ హాస్పిటల్. అందుకే ఇలాంటి వాళ్ళందరికీ నేను బయటికి తీస్తానా. ఊరందరికీ శత్రువులు, డాక్టర్లు శత్రువులు, పోలీసు వాళ్ళకి శత్రువులు, రాజకీయ నాయకులకు శత్రువులు, రౌడీలకు శత్రువుల్ని, భూ కబ్జాదారులకు శత్రువుని, కుల సంఘాల వాళ్ళకి శత్రువులు, ఊరంతా శత్రువులే. చుట్టూ ఇట్లా వైఫై మాదిరి ఉన్నారు నాకు ఇట్లా. అయినా సరే నేను ఒకడే పోతూనే ఉన్నా, ఏమన్నా ఏమన్నా చేసుకొని. ఈ విధంగా జరుగుతుంది. మరి ఏం చేస్తాం. సరే, బాలిక తల్లి ఫిర్యాదు మేరకు ఫోక్సో కేసు నమోదు చేసినట్టు
తడికలపూడి ఎస్ఐ వల్లి పద్మ తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని కోర్టు ముందు హాజరుపరుస్తామని తెలిపారు. కాగా పాస్టర్ రాంబాబుతో గొడవపడి చాలా కాలం క్రితమే భార్య తన 2 పిల్లల్ని తీసుకొని పుట్టింటికి వెళ్ళిపోయింది. ఎందుకంటే మనోడిని రాసలీలో చూసి ఉంటుంది ఆమె భార్య, అందుకనే పుట్టింటికి పోయిందంట. మనోడు చేస్తున్నాడు, ఇంక ఎంతమందితో చేసింటాడో ఇవన్నీ. ఆ అమ్మాయి కాబట్టి బయటకు వచ్చింది. ఇంకా పెళ్ళైన మహిళలు ఇంక ఎంతమందిని చెరబట్టినాడో. ఇప్పటి నుంచి పాస్టర్ ఒంటరిగానే ఉంటున్నాడు. గతంలో అసినగూడెంలో పాస్టర్గా పనిచేసిన సమయంలో మహిళలపై అసభ్యంగా ప్రవర్తించడంతో గ్రామ పెద్దలు అతన్ని మందలించి అక్కడి నుంచి పంపించి వేశారంటే తరిమి కొట్టినారు. అయినా అతని తీరులో మార్పు రాలేదు. తాజాగా కాలచెరువు ఘటన నేపథ్యంలో అతడిని కఠినంగా శిక్షించాలని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఏది ఏమైనా చాలామంది అమాయకులు పూజారుల దగ్గరికి, దెయ్యం పూనిందని దెయ్యం దగ్గరికి, అంతరాలు, తంత్రాలు, మంత్రాలు, స్వాములు, పూజారులు వీళ్ళంతా దొంగలే. కేవలం ఇవన్నీ నమ్మకాలతో పోతే మిమ్మల్ని చెరబడతారు, మీ డబ్బులు పోతాయి, మీ ప్రాణాలు కూడా పోతాయి. దయచేసి మూఢనమ్మకాలకు దూరంగా ఉండండి, ఎడ్యుకేట్ కావండి. దీనిపైన ప్రభుత్వాలు కూడా పాఠ్యాంశాల్లో చిన్నప్పటి నుంచే ఇలాంటివి చేరిస్తే బాగుంటుంది అని మా యొక్క ఆలోచన. మరి దీన్ని ఆచరణలో ఎవరు పెడతారు?